అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పూర్తి అయిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ అవినీతికి, బంధుప్రీతికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు పన్నుపోటు పేరుతో వెన్నుపోటు పొడుస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినందుకు నిరసనగా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క వెన్నుపోటు పార్టీ మేనిఫెస్టోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి మండల కేంద్రంలో ఆ యొక్క మేనిఫెస్టోను దగ్ధం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 4, 5 తేదీల్లో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 8, 9 తేదీల్లో ఈ యొక్క వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు నిరసనగా ఇండోర్ మీటింగులు, మరి అదేవిధంగా రైతులు, మహిళలు, ప్రజలు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మరి చర్చించుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించింది. అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నల్ల బెలూన్లు కూడా ఎగరేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తేదీన ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినారో, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కరపత్రం కూడా ముద్రించడం జరిగింది. దీంట్లో మరి ఈ యొక్క క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ను ఎవరైనా కూడా మనం దీన్ని చేసుకున్నట్టయితే పూర్తి వివరాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం సెల్లోనే కూడా చూసుకునేదానికి వీలుగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు అధికారంలోకి రావడం కోసం బాధుడే బాధుడు, ఇదేం కర్మ ఈ ప్రభుత్వానికి అని చెప్పి మరి ఆనాడు మరి చాలామంది నాయకులు, టీడీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాల గురించి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విధానం గురించి పూర్తిగా ఆ యొక్క సమావేశాల్లో వివరించడం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం
బాబు షూరిటీ మోసం గ్యారంటీ. మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆడబిడ్డ నిధి అని చెప్పినారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి కూడా 20 లక్షల ఉద్యోగాలు లేదంటే 3000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి కూడా ఆ యొక్క పార్టీ మరి వారి యొక్క మేనిఫెస్టోలో వివరించడం జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 4000 రూపాయలు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది కూడా మరి ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పినారు. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది కూడా 15,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పి, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామని చెప్పినారు. కానీ ఈరోజు వరకు కూడా చాలామందికి 8,000 రూపాయలు 9,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేయడంలే. మరి ఈరోజు ఈ యొక్క సచివాలయాల చుట్టూ ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు పోయిన గత సంవత్సరం కూడా మరి వెళ్ళడం జరిగింది. చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు మేము ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా మాకు 8,000 రూపాయలు వచ్చినాయి, కొంతమందికి అయితే మాకు అసలు రాలేదని చెప్పి కూడా చాలామంది కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్పినారు. మరి ఫ్రీ బస్ అన్నప్పుడు మరి బస్సులు ఏర్పాటు చేయాలా? బస్సులు లేని ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం? ఈరోజు ఫ్రీ బస్సు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మహిళల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మనం రోజు టీవీలో చూస్తూ ఉన్నాం. ఇద్దరు ఆడవాళ్ళు మహిళలు కొట్టుకోవడం, లేదంటే మహిళా సీట్లో పురుషులు ఉన్నారని చెప్పి వాళ్ళతో గొడవ పడడం ఈరోజు ప్రతిరోజు కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. ఈ విధంగా బస్సులు తక్కువగా ఉండడం వల్ల మరి సకాలంలో బస్సు ప్రయాణం చేయాలంటే అందుబాటులో ఉండదు. మరి దీనికి సంబంధించి చాలామంది ప్రయాణికులు ఈ యొక్క ఆటోల్లో ప్రయాణం చేయడం, యాక్సిడెంట్లలో గురి కావడం, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం, కొంతమంది గాయాలు కావడం కూడా జరుగుతూ ఉంది. మరి మీరు ఫ్రీ బస్ అన్నప్పుడు ఆ మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో బస్సులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఆర్టీసీని కూడా ఈ యొక్క ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి వీటికి సంబంధించి కూడా ఎప్పుడైనా కూడా ఇది ప్రైవేట్ పరం చేసే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే వచ్చిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, అదేవిధంగా దీపం పథకం అని చెప్పినారు. ప్రతి సంవత్సరం కూడా 3 మరి సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. ఒక్క సిలిండర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా ఒక సిలిండరు ఇచ్చి మరి మానడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, మరి అన్నదాత సుఖీభవ అంటే ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వంతో పని లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తూ ఉంది. కాబట్టి వీటికి నిరసనగానే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి మరి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కూడా కోరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాదాపు 45 రోజుల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలను
ఎమ్మెల్యేలను మంత్రులను కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులను ప్రజల్లోకి వెళ్ళి ఈ సూపర్ 6 అందరికీ ఇచ్చినాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తారు? ఈరోజు వరకు కూడా గ్రామాల్లో దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో భర్త చనిపోయిన వాళ్లకు ఏ ఒక్కరికైనా కూడా ఒక పెన్షన్ ఏదైనా ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ కూడా ఈరోజు వరకు చాలామందికి ఆ యొక్క పెన్షన్స్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో చాలామందికి కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళకు సర్టిఫికేట్ కూడా రద్దు చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా దాదాపు గతంలో 67 లక్షల పెన్షన్లు ఉంటే ఈరోజు వరకు దాదాపు 4 లక్షల పెన్షన్లు ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలోనే రద్దు చేయడం జరిగింది. మరి ఈ విషయం మేము రద్దు చేసినాము, మా ప్రభుత్వం ఈ విధంగా ఘనత సాధించింది అని చెప్పి మీరు ఏమన్నా గ్రామాలకు వెళ్ళి చెప్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏం చేసినారని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఏదైనా ఒక అభివృద్ధి అయినా కానీ ఒక సంక్షేమం కానీ ఏదైనా చేసి ఉంటే మేము ఫలానా చేసినాము, మా ప్రభుత్వం ఇది, మా గొప్పతనం ఇది అని చెప్పి మీరు చెప్పుకునేదానికి వీలుంటుంది. ఏది కూడా చేయకుండానే లేదంటే మేము ఇంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులను హత్య చేసినాము, ఇంతమందిని కాళ్ళు చేతులు ఇరగొట్టినాము, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఇన్ని ఓపెన్ చేసినామని చెప్పి ఏమన్నా మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఏమన్నా బోర్డు ఏమన్నా డిస్ప్లే ఏమన్నా చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం మీరు గ్రామాల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి రౌడీ షీట్లు ఓపెన్ చేయించి నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఎక్కడ మీ దోపిడీ జరుగుతూ ఉందో ఎక్కడ ప్రశ్నించిన వాళ్ళను సోషల్ మీడియా వాళ్ళను కూడా కేసులు పెట్టి వేధించే కార్యక్రమాలు, మరి ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కానీ దోపిడీ చేసే కార్యక్రమం. మీరు దేన్ని వదులుతూ ఉన్నారు? ఇసుక వదలడంలే, మట్టి వదలడం లేదు, గ్రావెల్ వదలడంలే, అదేవిధంగా రోడ్డు మెటల్ వదలడంలే. మరి ఏ దాన్ని కూడా ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా ఏది కూడా ప్రతిదీ ఒక దోపిడీ విధానంతోనే ముందుకు పోతూ ఉన్నారు. మరి ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ దోపిడీ విధానం గురించి ఏమన్నా ప్రజలకు చెప్తారా? మరి మీరు ఎందుకు వెళ్తూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పవలసిన మీరు అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడిచి సైకిల్ లాక్కొని ఆ పార్టీ జెండా లాక్కొని వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారిని పార్టీ నుంచి తరిమేసి ఆ పార్టీని కబ్జా చేయడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ మధ్య మహానాడు జరిగింది. మహానాడు జరిగితే ఆ మహానాడులో ఏదైనా కూడా ఒక పార్టీ నిర్వహించే కార్యక్రమాల గురించి కానీ ఒక పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన మంచి పనులు కానీ చేయబోయే మంచి పనులు కానీ ఇంకా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనే విషయాల గురించి ఏదైనా ఒక మహానాడు అనేది కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం కాబట్టి పార్టీ యొక్క బలోపేతం గురించి పార్టీ తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కడైనా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి మాట అయినా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. హోంమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె చెప్తా ఉంది, గతంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత
ఎదురు చూసే వాళ్ళము ఈరోజు ఉద్యోగాలే నిరుద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అని చెప్పి రివర్స్లో మాట్లాడుతూ ఉంది. మరి నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఎదురు చూస్తే మరి ఈరోజు దాదాపు 3,40,000 మంది ఏ విధంగా ఎగ్జామ్ రాసినారు డిఎస్సికి. మరి ఏ విధంగా మీరు ఈ డిఎస్సికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాను ఏ విధంగా మాయం చేసినారు, ఏ విధంగా జీవోలు కొత్త జీవోలు ఇచ్చి ఆ యొక్క నిరుద్యోగ యువత యొక్క కడుపులు కొట్టినారు అనే విషయాలను కూడా చర్చించవలసిన అవసరం ఉంది. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఆ విధంగా మాట్లాడడం, మరి ఈరోజు నిరుద్యోగాలే ఈ రాష్ట్రంలో ఎవరూ లేనట్టు, ఉద్యోగాలే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టు, ఈరోజు ఈ కంపెనీలన్నీ కూడా మేము ఉద్యోగం ఇస్తాము మీరు రండి అంటే ఎవరు వచ్చేవాళ్ళు లేనట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారో దీన్ని బట్టే ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు ఈ యొక్క మేము రేపు 4వ తేదీ 5వ తేదీ కానీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు నిరసన కార్యక్రమంలో కానీ, ఆ తర్వాత ఇండోర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇండోర్ మీటింగ్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తామో ఆ యొక్క మీటింగ్లో కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీల గురించి, వాళ్ళు చేసిన మోసం వాగ్దానాల గురించి కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో 12వ తేదీన జరగబోయే ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములై పాల్గొని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల నాయకులు, మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలు, మరి వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించిన కమిటీ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు ఈ యొక్క వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మరి దీనికి ఈ యొక్క పోస్టర్ కూడా మరి రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తామని.